అభివృద్ధి పేరుతో గుంటూరులో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో నగరవాసులు నరకం చూస్తున్నారు. అటు వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తవ్వకాల కారణంగా వ్యాపారాలు సైతం దెబ్బతింటున్నాయి. గుంటూరు ప్రధాన రహదారి లక్ష్మీపురం కూడలిలో నెల రోజుల నుంచి ఇరువైపులా తవ్వడంతో పూర్తిగా వ్యాపారాలు కుదేలయ్యాయి. కమిషనర్, ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో గుంటూరు అస్తవ్యస్తమైందనే చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి తాజా డీటెయిల్స్ ని మా గుంటూరు కరెస్పాండెంట్ రవీంద్రని అడిగి తెలుసుకుందాము. రవీంద్ర, గుంటూరులో తవ్వకాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అటు ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు, వివరాలేంటి? శ్రీవిద్య, ఏదైతే గుంటూరు నగరం నరకం అని చెప్పవచ్చు. దాదాపు ప్రధాన రహదారి లక్ష్మీపురం రోడ్లో ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే దాదాపు నెల రోజుల పైన అయింది. అంటే దీపావళి పండగ కానీ, తర్వాత ఏదైతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి ఇలాంటి పండగలు జరుపుకోవడానికి కూడా లేకుండా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఇప్పుడు మనం చూడండి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దగ్గర ఉన్నాం. ఇష్టానుసారంగా రోడ్లంతా తవ్వేసి ఏదైతే డ్రైనేజీ పేరుతో కార్పొరేషన్ అధికారులు నెల నుంచి పైనుంచే, నెల రోజుల పైనుంచే ఇక్కడ మొత్తం తవ్వేసి దాదాపు 4 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల రోడ్డు మొత్తం కూడా బిజినెస్ అంతా కూడా పడిపోయిన పరిస్థితి. అంతేవిధిగా ఏదైతే ప్రధానంగా గుంటూరు నగరానికి ఆయువు పట్టు ఈ రోడ్డు, ఈ వాహనాలు రావటం కానివ్వండి, ఎన్ని ప్రధాన రహదారి, ఈ రహదారి మొత్తం రెండు వైపులా కూడా మూసేయటంతో వ్యాపార సంస్థలు కూడా కొన్ని మూసేసుకున్న పరిస్థితి. దాదాపు 2 నెలల నుంచి ఇదే పరిస్థితి తంతు కొనసాగుతుంది. ఇటు కాంట్రాక్టర్ పనిచేయడు, ఏదైతే కార్పొరేషన్ అధికారులు కానివ్వండి, ఇటు కమిషనర్ కానివ్వండి, ఎవరు కూడా పట్టించుకోరు. చూస్తున్నాం కూడా మనం, ఏదైతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దగ్గర ఇలా రోడ్ల మీద వెహికల్స్ పెట్టేసి ఇట్లా రోడ్లంతా పగలగొట్టి పోయిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము. ఇటు లక్ష్మీపురమే కాదు, గుంటూరు నగరంలో ప్రధాన రహదారులన్నీ కూడా మొత్తం ఎక్కడ పడితే అక్కడ తవ్వేయటం వల్ల నిన్న ఏదైతే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక అవగాహన లేకుండా ఏదైతే ఎక్కడ పడితే అక్కడ కార్పొరేషన్ అధికారులు తవ్వేశారు. ఏదైనా పని చేయాలంటే యాక్చువల్గా కాంట్రాక్టర్ పని చేయాలంటే ఒక పక్క తవ్వుకొని ఆ పక్క రోడ్డు అయిపోయిన తర్వాత, డ్రైనేజ్ అయిపోయిన తర్వాత మరలా రెండో పక్క తవ్వుకుంటారు. ఇలా చెయ్యకుండా మొత్తం ఏదో కసి ఉన్నట్టు ఈ వ్యాపార సంస్థలపై కానివ్వండి, గుంటూరు నగరం మీద కసి ఉన్నట్టు మొత్తం తవ్వేసి వదిలేసి నెలల తరబడి ఇలానే గుంటూరు నగరంలో దాదాపు ఇదంతా కూడా మనం దాదాపు నెల 15 రోజుల క్రితం ఏదైతే టెలికాస్ట్ చేయడం కూడా మన ప్రచారం చేయడం కూడా జరిగింది. కానీ అప్పుడు ఏ విధంగా తవ్వారో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఈ ప్రాంతం అంతా కూడా లక్ష్మీపురం రోడ్లంతా కూడా ఉంది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు టీవీలో ప్రసారం చేసినా కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇటు మంత్రి కూడా నిన్న TV5తో మాట్లాడుతూ ఇది చాలా బాధాకరం, వ్యాపార సంస్థలన్నీ కూడా వ్యాపారాలు ఆగిపోయాయి, ఏమి లేక వ్యాపారులందరూ కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటు వాహనదారులు కూడా తీవ్ర నరకం చూస్తున్నారు. ఎక్కడ పోవాలన్నా కూడా గుంటూరులో ట్రాఫిక్ సమస్య, మరో పక్క శంకరవిలాస్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇలా ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి మొత్తం కూడా వదిలేసి ఒక నరక ప్రయాణంగా గుంటూరు నగరాన్ని కేవలం అధికారులు తయారు చేశారంటే, ఇటు ఎమ్మెల్యేలంతా కూడా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే పక్క గొడవ వేసుకుంటుంది, మరో పక్క తూర్పు ఎమ్మెల్యే మరియు బుర్ల రామాంజనేయులు రూరల్ ఎమ్మెల్యే, వీళ్ళంతా కూడా గుంటూరు నగరాన్ని మొత్తం ఎక్కడ పడితే అక్కడ తవ్వేశారు. పనులు జరగటం లేదు. పనులు జరిగితే కొంతమేర ఇబ్బందికరంగా ఉండదు కాబట్టి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా గుంటూరు నగరం అభివృద్ధి చేస్తున్నామంటున్నారే కానీ ఎక్కడా కూడా అభివృద్ధి పేరుతో తవ్వేసి పనులు ఎక్కడా కూడా జరగని పరిస్థితి మన గుంటూరులో కనపడుతుంది. ఏదేమైనా పూర్తిగా గుంటూరు నగరం అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైందని చెప్పొచ్చు.